హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జాతీయ స్థాయిలో లేదా రెండు తెలుగు రాష్ట్రాలు జరుగుతున్న పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండవ కోణాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణరాజు గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈవేళ ప్రధానమైనటువంటిది అమరావతి మీదన 3 రకాలైన వార్తలు వచ్చినాయి. ఇది కుట్ర కోణం, మరొకసారి అమరావతిని నాశనం చేయడానికి అన్నటువంటిది ఈనాడు రాసుకొచ్చింది. అందులో ఒక ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి అమరావతి మీదన మళ్ళీ ఫిర్యాదులు చేస్తున్నారు, ప్రపంచ బ్యాంక్కి చెడగొట్టే కుట్రలు చేస్తున్నారన్నది. రెండో వైపున సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి రైతుల్లో కొంతమంది ఏదైతే కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ డబ్బులు ఇస్తామంటున్నారు, భూ సమీకరణ కింద ఇవ్వాలి, మాకు ఇంతకుముందు రైతులకు ఎట్లా ఇచ్చారో అట్లాంటిది అయితే ఇస్తేనే ఒప్పుకుంటాం, లేకపోతే ఒప్పుకోమని కొందరు రైతులు ఉద్యమం చేయడానికి సిద్ధపడితే వాళ్ళకి నాయకత్వం వహిస్తోంది కూడా స్థానిక తెలుగుదేశం నాయకులు అన్నది ఇంకొక వార్త హైలైట్ అయింది. మరొక వైపున అమరావతికి సంబంధించి ఏదైతే పివి శర్మ గారు తాజాగా మొత్తం తీసుకెళ్ళి 60,000 కోట్లు అక్కడే ఎలా ఖర్చు పెడతారు అన్నటువంటి లేఖ రాయడం చంద్రబాబు గారికి. ఈ మూడిట్టి ఏ కోణంలో నుంచి చూడాలి? సాయి గారు, ఇది అమరావతి అనేది ఒక రావణ కాష్టంలాగా అనేక సంవత్సరాలుగా రగులుతూనే ఉంది. అమరావతి అనేది ఒక శాపగ్రస్త ప్రాంతంగా మారుస్తున్నారు. దాన్ని మారటం కాదు, అది మారుస్తున్నారు. ఎందుకంటే అమరావతి సంబంధించి మనం కొద్దిగా డెప్త్లోకి వెళ్లే ముందు ఈనాడు కారణం మీరు ప్రస్తావించారు. ఇది విచిత్రంగా ఉంది. అసలు ఈనాడులో ఇటువంటి వార్తలు, అసలు ఇది వార్త కూడా కాదండి, అది ఒక అక్కసు వెళ్ళగక్కే ఒక కార్యక్రమాన్ని ఒక వార్త రూపంలో తీసుకొచ్చారు. అది పత్రికా నిబంధనలకు అది విరుద్ధంగా ఉంది. మీరు చెప్పిన దాని ప్రకారం మాజీ ఐఏఎస్ ఆఫీసర్ శర్మ గారు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ చెందిన ఇంకొక బాలగోపాల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దుష్ట శక్తులు. వాళ్ళేమో రెస్పెక్టెడ్ పీపుల్ గా మనం భావిస్తున్నాం వాళ్ళని. అయితే ఈనాడు ఏం చెప్తుందంటే, ఎవరైనా కానీ అమరావతి మీద వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా ఒక లేఖ రాసినా వారందరూ దుష్ట శక్తులే అని చెప్పి ఈనాడు భావిస్తుంది. అసలు వీరికి సంబంధం ఏంటంటే, అమరావతికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రజలు, ఆ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అక్కడ ఈనాడుకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అక్కడ వాళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ మీరు ఇచ్చిన వార్తలోకి అమరావతి రాజధానిపై దుష్ట శక్తుల కుట్రలు కుయుక్తులు మళ్ళీ మొదలు పెట్టాయి. అసలు మీరెవరండి చెప్పడానికి? అదేదో మీకు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇటువంటి ఆరోపణ చేస్తే కొంచెం అర్థం చేసుకుంటాం. మీరు ఒక పేపర్ నడుపుతూ, మీరు ఒక పేపర్లో ఒక వార్త రాస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి? ఇది కనీసం అది ఎడిటర్లు కూడా కాదు, అది ఒక న్యూస్ ఐటమే. అంటే ఆంధ్రప్రదేశ్లో వార్తలు ఎంత దిగజార్చి రాస్తున్నారో చెప్పడానికి మీరు ఉదాహరించిన అమరావతిపై మళ్ళీ దుష్ట శక్తుల కుట్రలు. అమరావతిని ఎందుకు ప్రశ్నించకూడదండి? అమరావతి అమెరికాలో ఉందా? అమరావతి మన మధ్యలో ఉంది. అమరావతిలో పర్యావరణాన్ని విధ్వంసం జరుగుతోంది, సామాజిక పరమైన సమతౌల్యం దెబ్బతింటుంది. అక్కడ అననుకూల ప్రాంతంలో కోట్లాది రూపాయలు అక్కడ వెచ్చిస్తున్నారు. కాబట్టి దానిని ప్రశ్నించే హక్కు, అధికారం అందరికీ ఉంటుంది. ఆ హక్కు లేదని చెప్పడం, అలా ప్రశ్నిస్తే వారిని దుష్ట శక్తులుగా చిత్రీకరించడం అనేది ఈనాడుకు తగదు. ఈనాడు అనే పత్రిక తన పరిధిని మించి వ్యవహరిస్తోంది. ఎవరో ఒకరి ప్రయోజనాలను కాపాడే ప్రయత్నంలో అది తన విలువలను తానే దిగజార్చుకుంటోంది. సరే, ఇంకా అమరావతికి సంబంధించి నిజానికి మీరు సాక్షిలో ఈరోజు 2 వార్తలు వచ్చినాయండి. బాలగోపాల్ గారితో ఇదొకటి, హరగోపాల్ గారిని ప్లస్ శర్మ గారిది వచ్చింది. నిన్నేమో ఈనాడులో ఈ దుష్టశక్తి అనే వార్త వచ్చింది. కానీ అమరావతికి సంబంధించి చాలా మంది విస్మరిస్తున్న ఒక అంశం ఏంటంటే, అసలు ఇప్పటికీ కూడా అమరావతికి చట్టబద్ధత లేదు. అమరావతి అనే ప్రాంతాన్ని ఇప్పటి వరకు కూడా రాష్ట్రం, అంటే వైఎస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, ఎవ్వరూ దానిని ఒక రాజధానిగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇది విడ్డూరంగా లేదండి. ఇది వాళ్ళు ఏమంటారంటే, మేము చెప్పాం మా దగ్గర గెజిట్ నోటిఫికేషన్స్ ఉన్నాయని చెప్పంటారు. గెజిట్ నోటిఫికేషన్ అనేది కేవలం సిఆర్డిఏకు మాత్రమే గెజిట్ నోటిఫికేషన్ ఉంది. అంటే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డిఏ అనే దానికి చెప్పారు తప్ప
దాంట్లో భాగంగా ఉన్న అమరావతికి సంబంధించి ఎక్కడా కూడా రాజధానిగా పేర్కొంటూ ఒక నోటిఫికేషన్ కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పటి వరకు చేయలేదు. అసలు ఉనికిలో లేని అమరావతికి మీరు ఇన్ని వేల కోట్లు మీరు ఎలా ఖర్చు పెడతారు? ఇది ఒక నిజానికి ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాలండి. అది సరే, వాళ్ళు ఏమంటారంటే మీకు మొన్న ఈ మధ్యన ఏం చేశారంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాజధానికి సంబంధించి ఒక కొన్ని ఎకరాలకు సంబంధించి 1575 ఎకరాలని నోటిఫై చేసిందండి. చేసి దానిని పరిపాలనా నగరం అనే పేరు పెట్టింది దానికి. అది 1575 అడ్మినిస్ట్రేటివ్ సిటీ అంట. బహుశా దాన్నే మన రాజధాని అనుకోవాలా? దానికి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పుడంటే అది జూన్ 29, 2024. అది రాజధాని ప్రాంతం. మనకి ఇదే రాజధాని ప్రాంతం అయితే మీరు రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు తీసుకోమని చెప్పి అంటున్నారు. గవర్నమెంట్ భూములు ఒక 15,000 ఎకరాల పైన ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఈ మొత్తం 50,000 ఎకరాల భూమిని మీరు రాజధానిగా గుర్తించడం లేదా? మరి ఎందుకు దీన్ని మీరు కేవలం ఈ పరిపాలనా రాజధాని పేరుతో 1575 ఎకరాల భూమిని మాత్రమే ఎందుకు గుర్తిస్తున్నారు? నిజానికి ఒక రాజధాని నగరం అంటే, క్యాపిటల్ అంటే దానికి రావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే అది దాని పరిధి ఎంత అనేది మనం తెలియాలండి. దాని విస్తీర్ణం ఎంత, దానికి హద్దులు ఏమున్నాయని చెప్పి మనం తెలియాలి అక్కడది. కానీ ఇప్పటి వరకు అమరావతికి సంబంధించి ఇటువంటి హద్దులను పరిధిని నిర్దేశిస్తూ ఇది మన రాజధాని, ఇక్కడ మేము రాజధాని కడతామని చెప్పి చెబుతూ ఎక్కడ గెజెట్ నోటిఫికేషన్ లేదు. కాబట్టి ఏంటంటే అసలు ఎక్కడ ఉనికిలో లేని, అడ్రస్ లో లేని రాజధాని కోసం అని చెప్పి అతి త్వరలో అంటే అతి కొద్ది కాలంలో దాదాపు 50,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేయబోతున్నారు. దాన్ని ఎందుకు ప్రశ్నించకూడదండి? దాన్ని మీరు దానికి ఒక చట్టబద్ధ కల్పించండి. మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. చెప్పకుండా మీరు ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే దుష్టశక్తులు అంటారా? రెండవది, మీరు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది, దాంట్లో అత్యధికం మళ్ళీ అప్పులే. మళ్ళీ ఈ అప్పులంట వాళ్ళు ఎంత తెలివి చేస్తారు చూడండి. అంటే FBRM పరిధిలోకి రాకుండా ఈ రుణాలన్నీ కూడా వాళ్ళు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా రేపు మనం రాష్ట్ర ప్రభుత్వ అప్పుల్లో కనిపించవండి. ఇవి ఎందుకు చూపించకూడదు? మీరు చూపించండి. మీరు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గురించి, రాష్ట్రంలోని ఒక ప్రాంతం గురించే కదా, అది చూపించరంట. మళ్ళీ విదేశాల నుంచి అప్పులు, జర్మనీ నుంచి లేకపోతే ఇంకొక అమెరికా నుంచో ఇంకొకటి ప్రపంచ బ్యాంక్ నుంచో అప్పులు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ బయట పెట్టండి. మీరు అదేమీ చేయకుండా అమరావతి గురించి మీరు వేలకు వేలు ఖర్చు పెట్టడం అనేది ఎంతవరకు భావ్యమని ప్రశ్నించడం అది దుష్ట శక్తుల పన్నాగమైతే ఖచ్చితంగా కాదు. అది ప్రతి పౌరుడికి కూడా అన్ని విషయాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకునే హక్కు, అధికారం కూడా ఉంటుంది. మొదట మీరు అమరావతికి మీరు ఒక శాంటిటీని కలిగించండి. దానికి మీరు ఒక రాజపత్రాన్ని విడుదల చేయండి. అమరావతి అంటే ఇన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది, దీనికి హద్దులుగా ఈ గ్రామాలు ఉన్నాయని చెప్పి చెప్పండి. దానికి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఖర్చు పెట్టండి. కానీ అలా చేయకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు లోన్లు చేస్తాం, అప్పులు చేస్తాం, అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పడం అనేది తప్పు అవుతుంది. అది దుష్ట శక్తులు, ఇవే దుష్ట శక్తులకు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది. సాయి గారు రైట్. అంటే ఇక్కడే ఒక ప్రధానమైన పాయింట్ ఏంటంటే అసలు రాజధాని లేదు, ఆ రాజధాని లేకుండా చేసి అమరావతిని ఆ రోజునే చంద్రబాబు గారు అంటే ఇప్పటికే హైదరాబాద్ అయిపోయి ఉండేది, కనీసం బెజవాడ గుంటూరు స్థాయికి వచ్చి ఉండేది. ఇప్పుడు మళ్ళీ కడుతుంటే దాన్ని అడ్డుకుంటున్నారు. ఇది ప్రధాన అభియోగం సార్. అసలు రాజధాని కట్టడం అనేదే అసలు ఒక బ్యాడ్ యూసేజ్ సార్. ఇది సరైన మాట కాదు. అది అసలు రాజధాని కట్టడం ఏంటంటే, రాజధానులు అనేవి సహజంగా ఏర్పడాలి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు రాజధానులు, రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి. కానీ కట్టిన రాజధానులు వేళ్ల మీద మనం లెక్క పెట్టచ్చండి. మన ఇండియాకి వచ్చేటప్పుడు చండీగఢ్ కావచ్చు, లేకపోతే అస్సాంకి వచ్చేటప్పుడు ప్రాగ్జోసెపూర్ కావచ్చు, ఇటువంటివి చాలా తక్కువగా ఉన్నాయి. సరే, మీకు రాజధానే కావాలనుకుంటే మీకు రాజధాని లక్షణాలు ఏంటండి? ఒక రాజధానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఒక అసెంబ్లీ కావాలి, ఒక సచివాలయం కావాలి, మంత్రులకు పేషీలు కావాలి, మంత్రులకు నివాస స్థలాలు కావాలి, ఎమ్మెల్యేలకు కావాలి. ఇవన్నీ కూడా మీరు ఏ విశాఖపట్నంలోనో లేకపోతే విజయవాడ లేకపోతే నెల్లూరు మధ్యన బోర్డంతా మీకు తీర ప్రాంతం ఉంది.
ఆ ప్రాంతంలో నుండి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు కదా మీరు. ఎందుకు అమరావతికే వచ్చి చేస్తున్నారు? ఎందుకు మీకు అంత అమరావతి మీద మీకు ఎందుకు అంత భ్రాంతి? అదేమన్నా గొప్ప ప్లేస్ అమరావతికి సంబంధించి మీకు ఒక ఆసక్తికర విషయం చెప్తా సార్ మీకు. ఈసారి మన పాత గతం తోపుకుంటే చాలా ఉంది. అసలు అమరావతి అనేది అక్కడ వద్దని చెప్పి శివరామకృష్ణ గారు చెప్పారు, అందరికి తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి, ఆ విషయం పక్కన పెట్టేసి శివరామకృష్ణ కమిషన్ పక్కన పెట్టేసి అమరావతి గురించి ఒక నిర్ణయానికి వచ్చారు. మొట్టమొదట నిర్ణయానికి వచ్చింది ఎవరండి? అమరావతిలో రాజధాని పెడితే బాగా ఉంటుంది అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే తెలుసా మీకు? అది వెంకయ్య నాయుడు గారు. ఆ రోజు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన సలహా ఇచ్చారట, చంద్రబాబు నాయుడు నువ్వు ఎక్కడ అటు ఇటు తిరగటం ఎందుకు, అమరావతిలో రాజధాని పెట్టని చెప్పి చెప్పాయంట. ఈ విషయం చెప్పింది ఎవరండి? స్వయంగా వెంకయ్య నాయుడు గారే. స్వయంగా వెంకయ్య నాయుడు గారు ఈనాడు న్యూఢిల్లీ పత్రిక కరస్పాండెంట్ కి, ఈనాడు పత్రిక న్యూఢిల్లీ కరస్పాండెంట్ కి ఇంటర్వ్యూ ఇస్తూ నేనే చెప్పాను ఆ విషయాన్ని చెప్పి ఆయన సగర్వంగా చెప్పుకున్నాడు. అక్కడితో ఒక తంతు అయింది. రెండో తంతు, ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు పెడితే బాగుంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరండి? దివంగత రామోజీరావు. ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఏమిటిది అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ మీ సహచరులు లేకపోతే సలహాదారులు లేకపోతే మీ అనుంగులు వాళ్ళు చెప్పినట్టు మీరు రాజధాని నిర్మిస్తారా? దానికి అసలు కమిటీ వేయడం ఎందుకండి? మీరు ఎప్పుడైనా కానీ శివరామకృష్ణ కమిటీకి సంబంధించిన నివేదిక మీరు ఎప్పుడైనా దాన్ని అసెంబ్లీలో పెట్టారా? దాని మీద చర్చ జరిపారా? మీరు ఒక చర్చ జరిపి ఒక తీర్మానం చేయండి, ఇదేం బాగుండలేదు ట్రాష్ అని చెప్పి బుట్టలో పడేయండి. చేశారా మీరు? చేయలేదు. చేయకపోగా శివరామకృష్ణ కమిటీ నివేదిక ఇస్తుందని చెప్పి తెలిసి ఒక కమిటీ వేశారు. కొంతమంది పారిశ్రామికవేత్త, దాంట్లో న్యూజిబీడ్ సీడ్స్ అయినా లేకపోతే వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీనిరాజు లేకపోతే ఇంకొకటి ఇట్లా 5-6తో కమిటీ వేశారు పారిశ్రామికవేత్తలతో. దానికి అధ్యక్షత ఎవరండి? నారాయణ గారు. ఇది మన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గారు. అంటే మీరు ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు, ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు, అది ప్రశ్నించడం దుష్ట శక్తుల పన్నాగం కాదు. దుష్ట శక్తులు కూడా ప్రశ్నిస్తాయి. వాటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద, అలాగే అమరావతి అని చెప్పి దాని మీద కమ్ముకుపోయి దాని లాభాలు ఆర్జించాలని చెప్పి భావిస్తున్న వారి మీద కూడా ఉంటుంది సాయి గారు. అంటే ఇక్కడ దుష్ట ఆలోచనలు ఉన్న వాళ్ళని దుష్ట శక్తులు అంటారు. అంటే వీళ్ళందరూ దుష్ట ఆలోచనలే ఉన్నట్టు రాజధానిని రానియకుండా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళుగానే చూడాలి. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ దృష్టిలో అయితేనండి. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో అసలు ఈనాడు వార్తనే నాకు ఈరోజు ఆశ్చర్యం కలిగించింది చదువుతున్న తర్వాత. ఒక వార్తకు ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవండి. ఒక దుర్వార్తకు ఉండవలసిన లక్షణాలు మాత్రం దాంట్లో కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎవరండి దాన్ని డిక్లేర్ చేయడానికి? ఎవరిని ఆరోపించమని చెప్పండి. ఒక రాజకీయ నాయకుడు ఆరోపిస్తే దాన్ని వార్త కింద వేయండి. అది కాకుండా మీ అంతటి మీరే ఒక ఒపీనియన్కి వచ్చేసి మీరు బెదిరించటం. ప్రపంచ బ్యాంకులో లెటర్లు రాస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ ఏంటి, ఎవరికైనా లెటర్ రాస్తారు, ఆ రాసే హక్కు వాళ్ళకి ఉంటుంది అక్కడది. మీరు వీలైతే మీకు ఇష్టం కాకపోతే ప్రపంచ బ్యాంకులకి రాసిన లెటర్ల గురించి మీరు రాయటం మానేసేయండి, వార్తలు వేయటం మానేసేయండి. కానీ అది రాసే హక్కు లేదని చెప్పడం మాత్రం పెద్ద తప్పు అవుతుందండి. మీకు ఒక ఫ్రెంచి విప్లవకాడు మాట అంటాడు, ఒక వ్యక్తి చెప్పింది తప్పే కావచ్చు కానీ అలా చెప్పకూడదు అని చెప్పే హక్కు నీకు లేదు, అతనికి ఆ హక్కు ఉందని చెప్పి అంటాడు ఆయన. అంటే ఈ దుష్టశక్తులను భావిస్తున్న ఈ వ్యక్తులు ఒక లెటర్ రాస్తే తప్పే కావచ్చు, కానీ లెటర్లు తప్పుండొచ్చు, కానీ అసలు నువ్వు లెటర్ రాయటమే తప్పని చెప్పడం మాత్రం భావ్యం కాదు. ఇటువంటి అభావ్యమైన పనులను ఈనాడు తరచుగా చేస్తోంది. నిజంగా ఈనాడుకి సంబంధించి ఈనాడులో ఉన్న స్టాఫ్ అంటే జర్నలిస్టులు అందరూ కూడా చాలా మంచి వాళ్ళండి, చాలా సమర్థులేడు. కానీ యాజమాన్యం మాత్రం చాలా పక్షపాత ధోరణితో ఏకపక్షంగా ఒకరిని భుజాలను మోసే పనులు చేస్తుండటంతో ఆ పత్రికకు కూడా మరకలు అడుగుతున్నాయి సాయి గారు. ఇక్కడ అమరావతికి సంబంధించి తాజాగా జరిగినటువంటి మీటింగులో అక్కడ ఉన్నటువంటి గ్రామాల వాళ్ళే ఎవరైతే ఇప్పుడు ఈ రైల్వే ప్రాజెక్టు కావచ్చు, ఇతరత్ర పర్యాటక ప్రాజెక్టు కావచ్చు, వీటికి సంబంధించి భూములు ఇవ్వడానికి భూ సేకరణ కింద తీసుకుంటామంటున్నారు. మిగతా భూములన్నీ సమీకరణ కింద తీసుకుని 1250 చదరపు అడుగులు రాజధానిలో ఇస్తున్నారు, మాకు కూడా అట్లా ఇవ్వాల్సిందే అని అక్కడున్న రైతులే తిరగబడుతున్నారు. దానికి తెలుగుదేశం నాయకులే నాయకత్వం వహిస్తున్నారు. ఇది సాక్షి ప్రొజెక్ట్ చేసిన కథనం. దీన్ని ఎలా చూడాలి?
సార్ ఇది నిజంగా మనం ఖచ్చితంగా ఆలోచించే ఒక అంశం అండి, ఆలోచించదగ్గ అంశం అది. ఎందుకంటే భూ సమీకరణ అనేది ఒక పెద్ద ప్రహాసనం. భూ సమీకరణ ప్రహాసనం ఎందుకు అవుతుంది? ఎందుకంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఈ పాటికి అనేక వందల సార్లు చెప్పారు, రైతులుకి నేను ఎంతో రుణపడి ఉన్నాను, నేను రాజధాని కోసం అడిగిన వెంటనే రైతులందరూ వచ్చేసారు నా దగ్గరికి, 33,000 ఎకరాల భూములు సమీకరణకి ఇచ్చారు. 33,000 ఎకరాలండి. వాళ్ళకి నేను సాష్టాంగ ప్రమాణం కూడా సాష్టాంగ నమస్కారం చేస్తాను అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆ భూ సమీకరణ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు, అది సఫలం కూడా కాలేదు. 33,000 ఎకరాలు అనేది పెద్ద బోగస్ ఫిగర్. నిజానికి ఇప్పటికీ రైతులు ఇచ్చింది అక్కడ దాదాపు ఒక 20,000 ఎకరాలు మాత్రమే పూర్తి స్థాయిలో దారాదత్తం చేశారండి, తమ భూములను సిఆర్డీకి ఇచ్చారు. ఇంకా 15,000 ఎకరాల రైతులు మీమాంసలోనే ఉన్నారు. వారు భూసేకరణకి తమ భూములను పూర్తి స్థాయిలో అందజేయలేదు. ఇస్తామని చెప్పి ఆమోదించారు తప్ప, ఆమోదం తెలిపారే తప్ప తమ భూములను ఇస్తూ సిఆర్డిఏకి రిజిస్ట్రేషన్ చేయాలండి, అది చేయలేదు. సిఆర్డిఏ నుంచి ఈ కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ని తీసుకోవాలి వాళ్ళు, వాటిని కూడా తీసుకోలేదు. ఎందుకంటే వారికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఈ భూ సమీకరణ పేరుతో 33,000 ఎకరాలు మేము సేకరించామని చెప్పి చెప్పడం అనేది ఒక అభూత కల్పన, ప్రజలను మాయ చేసే ప్రకటనే తప్ప ఇప్పటికీ కూడా 33,000 ఎకరాల భూమి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ సిఆర్డిఏ చేతిలో లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీకు దాదాపు ఈ 33,000 ఎకరాలు నిజంగా రైతులు ఇచ్చేసి ఉంటే, మొత్తం సమీకరణకి ఇచ్చేసి ఉంటే, వారికి సిఆర్డిఏ దాదాపు 33x2 అండి, దాదాపు 66 లక్షల ఫ్లాట్లు ఇవ్వాలండి. రెసిడెన్షియల్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ ప్లాట్స్ ఇవ్వాలి. ఒక్కొక్కరికి ఎకరానికి 2 చొప్పున ఇవ్వాలి, ఒకటి కమర్షియల్ ఒకటి రెసిడెన్షియల్ ప్లాట్లు. దీని ప్రకారం చూస్తే 33కి 66,000 ఫ్లాట్లు వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇప్పటికీ కూడా సిఆర్డిఏ 45,000 ఫ్లాట్లు మాత్రమే ఇచ్చింది. అంటే 45/2 అండి, అంటే సుమారుగా 22,000 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు అందజేసింది, రిటర్నబుల్ ప్లాట్స్ అందజేసింది. మిగతా 15,000 సుమారుగా ఉండే ఈ రిమైనింగ్ ప్లాట్స్ సంబంధించి, ఎకరాలకు సంబంధించి ప్లాట్స్ ని ఇప్పటికీ కూడా రైతులకు అలాట్ చేయలేదండి. నేను చెప్పేది అలాట్ అనే మాట వాడతాను ఇక్కడ నేను. సరే, ఈ ప్రహాసనంలో ఎక్కువ భాగం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం అనుకున్నట్టు దాదాపు ఒక 45,000 మందికి రిటర్నబుల్ ప్లాట్స్ అలాట్ చేసింది. అయితే ఆ రిటర్నబుల్ ప్లాట్స్ అనేవి ఫిజికల్ గా, భౌతికంగా ఎక్కడ ఉన్నాయో ఇప్పటికీ చూపించలేదు. ఈ సరిహద్దు రాళ్ళు వేసి ఈ పలానా సరిహద్దు రాళ్లలో ఉంది ఈ స్థలమే అని చెప్పి సిఆర్డి అధికారులు ఎక్కడా కూడా ఏ రైతుకి చూపించలేదు. రైతులంతా కూడా కాగితాల్లోనూ డిజిటల్ మ్యాప్లోనూ చూసుకొని ఆనందపడుతున్నారు తప్ప భౌతికంగా వారెవరికి కూడా ఇటువంటి ఒక్క సెంటు కూడా ఇప్పటి వరకు కూడా అప్పచెప్పలేదు. సరే, దీనికి మరొక ప్రహాసనం ఏమిటంటే వీటికి ఇప్పటి వరకు కూడా ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి అనుకున్నాం మనం. అయితే సిఆర్డిఏ ఆ రోజు చెప్పింది ఏంటంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు 2014-19 అధికారంలో ఉన్నప్పుడు సిఆర్డిఏ స్టార్ట్ అయింది కదండి. వాళ్ళు చెప్పారంటే భూ సమీకరణ ప్రారంభించిన 1 year లోగా, 1 సంవత్సరంలోగా మేము వెంటనే పూర్తి చేస్తాం దాన్ని. ఆ తర్వాత సంవత్సరంలోగా మేము వాళ్ళకి ఈ భూములు ఇచ్చిన వారందరికీ కూడా ఈ రిటర్నబుల్ ప్లాట్స్ అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, అంటే అక్కడ రోడ్లు, పార్కులు, డ్రైనేజీలు, కరెంటు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్ని రకాలు డెవలప్ చేసి సుందరంగా వాటిని తీర్చిదిద్ది మేము 1 year ఇచ్చేస్తామని చెప్పారండి. ఆ తర్వాత వాళ్ళు 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా అటువంటి పని ఏమీ చేయలేదు. ఇప్పుడు తాజాగా ఏమంటున్నారంటే, ఇప్పుడు 2వ టర్మ్ లో, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదండి, ఇప్పుడే చెప్తున్నారు సిఆర్డిఏ మేము 3 ఏళ్లలో ఈ ప్లాట్స్ అన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి అంటారు. మీకు 3 ఏళ్ళు ఎందుకు పడుతుందండి? మీకు రైతుల మీద అంత చిత్తశుద్ధి, గౌరవం, అపారమైన అభిమానం ఉంటే మీరు ఫస్ట్ దానికి ప్రియారిటీ ఇవ్వాలి కదా. మీరు దానికి ప్రియారిటీ ఇవ్వకుండా మీరు ఏం చేస్తున్నారు? 3 ఏళ్ళు పడని చెప్పి అన్నారు. 3 ఏళ్ళ ఈ 3 ఏళ్ళ మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ప్రభుత్వాలు ఉండొచ్చు, కోరొచ్చు. మరి రైతుల పరిస్థితి ఏంటి? రైతులంటే చంద్రబాబు నాయుడు గారికి
అసలు ఏ మాత్రం కన్సర్న్ లేదు అని చెప్పడానికి ఈ రిటర్నబుల్ ప్లాట్స్ తంతు ఒకటి ఒక నిదర్శనంగా మనం భావించాలి సాయి గారు. రైట్. ఇక్కడ శర్మ ఎవరైతే ఈఏఎస్ శర్మ తాజాగా ఆయన రాస్తున్న లేఖలు రాజధానికి 60,000 కోట్లు ఖర్చు చేస్తే ఎలా అన్నటువంటి ఆయన అది హైలైట్ చేసుకొచ్చారు. ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. ఏంటి ఆయనకి అంత ప్రయారిటీ? అమరావతి మీదన విషం చిమ్ముతున్నారు కాబట్టి ఆయనకి హైలైట్ చేస్తున్నారు అన్నటువంటిదే ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా ఏదో చెప్పారు, ఈరోజు సాక్షిలో వచ్చిందండి అది. ఆయన కూడా అమరావతికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన దుష్టశక్తి అంటే ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణలో గౌరవనీయుడు, ఆరాధ్యనీయుడు. ఈ శర్మ గారు ఆంధ్రప్రదేశ్ లో గౌరవనీయుడు, ఆరాధ్యనీయుడు. కానీ ఈనాడు దృష్టిలో అందరూ కూడా దుష్టశక్తులు. సరే, అది పక్కన పెడదామండి. నిజానికి 60,000 దాంట్లో అత్యధికం అని అంటున్నట్టు అప్పులతోనే దీన్ని కట్టబోతున్నారండి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటి చేసేది అక్కడ ఐకానిక్ బిల్డింగ్స్ గురించి ఇప్పుడు పెద్దగా మాట్లాడలేదండి. అక్కడ ఉన్న బిల్డింగ్స్ ముందు పూర్తి చేయాలి. అంటే ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, జడ్జెస్కి, వాళ్ళకి ఇచ్చే బిల్డింగ్లు, కొత్తగా అసెంబ్లీ భవనాలు, ఇవన్నీ ముందు పూర్తి చేయాలి అని చెప్పి తాపత్రయంతో మళ్ళీ ఒకసారి ఈ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే ఈ 60,000 కోట్ల రూపాయలు చాలా స్వల్ప మొత్తమా అంటే నిజానికి స్వల్ప మొత్తమే. ఎందుకంటే నిన్న కాక మొన్న కలెక్టర్ల సదస్సుకి భోజనాలు ఏర్పాటు చేయడానికి 1,20,00,000 అయిందని చెప్పి హిందుస్థాన్ టైమ్స్ చెప్పిందండి. అది ఇప్పుడు అది పెద్ద మొత్తం కానప్పుడు ఈ 60,000 కోట్ల రూపాయలు పెద్ద మొత్తం అవుతుంది. ఇది కాదు. అంటే ప్రభుత్వం దృష్టిలో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటే అది చేసేస్తుంది. వాళ్ళు దానికి సంబంధించి నిధులకు సంబంధించి ఆ అమౌంట్ ప్రజలకు పెద్దది కావచ్చు, కానీ వాళ్ళకి చాలా స్వల్పం. ఆ స్వల్ప అమౌంట్ గురించి వాళ్ళు మాట్లాడరు. అదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల గురించి కూడా మాట్లాడరు. ఎన్నికల సమయంలో పుంకానుగా వాగ్దానాలు చేశారు. వాటిని నెరవేర్చేందుకు అసలు ఏ మాత్రం ఆసక్తి, ఆతృత కూడా చూపించడం లేదు. ఇది విచిత్రంగా ఉందండి. అది అదే మీరు జనరల్గా ఏంటంటే ఎక్కడైనా మనం ఒక ఎవరికైనా ఒక హామీ ఇస్తే హామీ నెరవేరుస్తాం లేదని చెప్పి కొంతమంది అయితే అసలు నిద్ర కూడా పట్టదు వాళ్ళకి, అది ఎలాగని చెప్పి. కానీ వీళ్ళు ఏంటంటే అసలు అది కుంభకర్ణుడిలాగా మేము ఇచ్చాం, మీరు ఓట్లు వేశారు, మీరు చచ్చారు, మీరు చూస్తాం అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారే తప్ప హామీల విషయంలో ఆ నిధులను మనం వాడుకుందాము, హామీలు నెరవేరుద్దామని చెప్పే యోచన లేదు. వారి మొట్టమొదటి ప్రియారిటీ ఏమిటంటే అమరావతి. సరే, అమరావతికి ఎందుకు ప్రియారిటీ ఇవ్వాలి అనుకుందాం మనం. అది అసలు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం కూడా ఇంకొకసారి అధికారంలో రావడానికి లక్ష్యం ఏంటంటే అమరావతి అండి. మిగతా ఈ ప్రజాసేవ లేకపోతే ఈ సంక్షేమ పథకాలు ఇదంతా కూడా మనం 3rd, 4th ఫేజ్ లో ఉంటాయి. అది కదా ఆయన మొట్టమొదటి ఫేజ్ లో ఆయన లక్ష్యం ఏంటంటే అమరావతి. అమరావతిలో ఆయనకు సంబంధించిన ఒక వర్గం ఉంది. ఆ వర్గీయులందరూ కూడా అమరావతిలో భారీగా పెట్టుబడులు పెట్టారు. 5 ఏళ్ళు 6 ఏళ్ల పాటు ఎంత పాటు వాళ్ళకి ఎక్కడ పైసా కూడా రాలేదు. రేట్లు పడిపోయినాయి. వాళ్ళందరూ లబోదిగోమంటున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాని రేట్లు విలువ పెంచే ప్రయత్నం అయినా చేయటం, అది ప్రధాన లక్ష్యం. అందుకనే ఏంటంటే కామ్గా లాస్ట్ టైం అనంత గ్రాఫిక్స్ హడావుడి ఇప్పుడు లేదండి. కామ్గా అయినా అప్పులు చేసేస్తున్నాడు, దాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఎందుకు? తన వర్గం వారికి. అక్కడ అమరావతిలో ఎవరు కొన్నాడు భూములు? వారి వర్గానికి ఉన్నాయి అక్కడ. ఇప్పుడు రేపు అవన్నీ రేట్లు పెంచే ప్రయత్నం ఆయన చాలా తీవ్రంగా చేస్తున్నాడు. ఆయన వారి కోసం అని చెప్పి ఈ 50,000 కోట్లు 60,000 కోట్ల రూపాయలు ఫస్ట్ పేజ్ లో ఖర్చు పెడుతున్నాడు. అసలు అమరావతికి పైసా కూడా ఖర్చు పెట్టక్కరలేదు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పాడండి. మీరు జగన్మోహన్ రెడ్డి అమరావతి గురించి ఆయన పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప ప్రకటన చేశాడు ఆయన. అసలు జగన్ అసలు నీకు బుద్ధి లేదు, అసలు నీకు అసలు విజన్ లేదు. నీకు అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అక్కడ నువ్వు పైసా కూడా నువ్వు ఖర్చు పెట్టక్కర్లేదు, నువ్వు నాకు అప్పచెప్పు, పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా దాన్ని డెవలప్ చేస్తానని చెప్పి అన్నాడు. అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎందుకు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ని అమరావతిలో ఇంప్లిమెంట్ చేయడం లేదు, ఎందుకు అప్పులు చేసి ఇలా కడుతున్నారు అని ప్రశ్నిస్తే అది దుష్టశక్తుల పన్నాగం, దుష్టశక్తులు ప్రశ్నిస్తున్నాయి అంటారు. కానీ దుష్టశక్తులకు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది సాయి గారు. రైట్. ఇకపోతే అల్లు అర్జున్ ఉదంతాన్ని ఎలా చూడాలి? సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు అక్కడి నుంచి భయపడి ఆంధ్రాకి వచ్చేస్తుందా?
సార్ ఇక్కడ సినిమా పరిశ్రమ అనేది ఆంధ్రప్రదేశ్ కు వచ్చే ఆస్కారం ఏ మాత్రం లేదండి. అడపా వాళ్ళు కోనసీమలోనో లేకపోతే ఇంకో చోట షూటింగ్లకి రావాలే తప్ప పూర్తి స్థాయిలో అంటే మద్రాసు నుంచి హైదరాబాద్ కు తరలి వచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ కు తరలి వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇక్కడ భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, ప్రజల సహకారం ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయండి. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి భూముల రేట్లు ఎవరు వచ్చినప్పటికి కూడా అసలు ముందు భూమి అసలు దొరకడమే కష్టం. కొనాలనుకుంటే అది కోట్ల రూపాయల్లో ఉంటుంది ఎకరం. కాబట్టి ఏంటంటే అటువంటి సాహసాన్ని అటువంటి ఆలోచనల్ని తెలుగు పరిశ్రమ చేయదు. అయితే మీకు మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి ఒక మార్గం అప్పట్లో చాలా తేలిగ్గా ఉండేది. ఎందుకంటే హైదరాబాద్ లో మీకు అపరిమితంగా అపారమైన మీకు ల్యాండ్ బ్యాంక్ ఉండేదండి. చాలా అపారంగా ల్యాండ్ ఉండేది, చాలా చౌకగా లభించేది. రెండోది వాతావరణం ఏంటంటే వాళ్ళకి కాస్త సమశీతలంగా ఉండేది. మూడోది కల్చర్, అదొక అప్పటికే ఒక నగర కల్చర్ అక్కడ ఉండేది. కాబట్టి ఏంటంటే ఈ మద్రాసు నుంచి హైదరాబాద్ లో స్థిరపడటానికి వాళ్ళు చాలా తేలిగ్గానే ఈ పనులన్నీ కూడా జరిగిపోయినాయి. కానీ హైదరాబాద్ లో అడపా ఈ సినిమా హీరోల మీద ఎవరన్నా ఇటువంటి దాడులు చేసినా, విమర్శలు చేసినా వాళ్ళు మౌనంగా దాన్ని భరిస్తారు. తర్వాత జనం మర్చిపోతారు, వీళ్ళు మర్చిపోతారు, వీళ్ళు కార్యక్రమాలు సాగిపోతాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఆంధ్రప్రదేశ్ లో ఈ సినీ పరిశ్రమ తరలి వచ్చే అవకాశం లేదు. మీకు ఎందుకు విశాఖపట్నంలో ఋషికొండ ఎదురుగా మీకు రామానాయుడు స్టూడియో పెడితే ఏముందని అక్కడ పెద్ద స్టూడియోకి పెద్దగా వచ్చి అక్కడ చేస్తున్న దాఖలాలు కనిపించట్లేదు, షూటింగ్ లేని. కాబట్టి దానికైతే ఆస్కారం లేదండి సాయి గారు. రైట్. అంటే అసలు అల్లు అర్జున్ ఉదంతాన్ని ఎలా చూడాలి? తప్పు ఎవరిది అనిపిస్తుంది మీకు? సార్ ఇక్కడ అల్లు అర్జున్ ఉదంతంలో తప్పు ఎవరిది అంటే ఖచ్చితంగా పోలీస్ శాఖ అవుతుందండి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ని చూడవలసిన బాధ్యత పోలీస్ శాఖదే అవుతుంది. పోలీసు శాఖ వారు అంచనా వేయటంలో విఫలమయ్యారు. వారికి ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి. మీకు పోలీస్ శాఖకు సంబంధించి మీరు ఏదైనా ఒక మీటింగ్ పెట్టారనుకోండి, సాయి గారు మీరు ఎక్కడ గుంటూరులో మీటింగ్ పెట్టారనుకోండి, వెంటనే వాళ్ళు రెడీ అయిపోతారు. అక్కడ సాయి గారు మీరు ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు కదండి, దేని గురించి అండి, ఎవరు వస్తున్నారండి, విఐపీలు ఎవరండి, ఎంతమంది రావచ్చండి అని చెప్పి కనుక్కుంటారు. అక్కడ ఏది ఒక చిన్న మీటింగ్కి. అటువంటిది మీకు హైదరాబాద్ లో ఒక పేరున్న సినీ నటుడు అతను వస్తున్నాడని చెప్పి తెలిసినప్పుడు ఫ్లోటింగ్ అనేది ఎలా ఉంటుందో పోలీసులు తెలియదండి. రెండోది వాళ్ళు ఏమంటారంటే సంధ్యా థియేటర్ వాళ్ళు లెటర్ పెట్టారంట ఇవ్వడానికి, మాకు పర్మిషన్ అని చెప్పి అడిగారంట, వీళ్ళు ఇవ్వలేదంట. మీరు ఇవ్వనప్పుడు మీరు ఎందుకు ఆ షోని మీరు రద్దు చేయలేదు? ఆ షోని రద్దు చేసే అధికారం మీకు ఉంటుంది, లేకపోతే అక్కడ జనాన్ని గ్యాదర్ చేయకుండా ఆపే అధికారం మీకు ఉంటుంది. అసలు ఆ పని పోలీసు వారు ఎందుకు చేయలేదు? అది చేయకపోగా ఇతను వస్తూ ఉంటుంటే, ఆ సినిమా నటుడు వస్తూ ఉంటుంటే అతనికి దారి కల్పించి అతను పైకి తీసుకెళ్లి కూర్చోబెట్టడం ఎందుకు చేశారు మీరు? అంటే పోలీసు వారు తమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పి అనిపిస్తోంది. బాధ్యులను ఎవరు చేస్తారనేది చూద్దామండి, చివరిగా న్యాయస్థానం తెలుస్తుంది అక్కడ. కానీ ప్రైమరీగా ఈ తప్పు అనేది పోలీస్ శాఖ మీద ఉంది. ఎందుకంటే సినిమా అనేది ఒక బిజినెస్ అనేది, ఆ బిజినెస్ సంబంధించి ఒక ప్రమోషన్ చేసుకుంటారు వాళ్ళు. అయితే ఆ ప్రమోషన్ చేసుకునే విధానం అంటే అక్కడ ప్లేస్ అనేది సరైందా కాదా అని నిర్ధారించవలసింది పోలీస్ శాఖ వారు, అంతే తప్ప ఆ థియేటర్ వారుని ఆ సినిమా నటుడు కాదండి. కానీ ఈ రోజున ఆ పోలీసులు ఏమంటారండి, ఒకవైపు మీకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చాలా స్పష్టమైన ప్రకటన చేశాడు. ఆయన ఈ సంఘటనకు సంబంధించి వివరణ ఇస్తూ ఆ వ్యక్తి గురించి, సినిమా నటుడి గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు. అక్కడ అయిపోయింది కదా. ఆ తర్వాత పోలీస్ అధికారులు ఎంటర్ అయ్యి వాళ్ళు కూడా రాజకీయ నాయకుల కన్నా మించిపోయి ప్రకటనలు చేస్తున్నారు. ఎందుకు? వారికి అంత అవసరం ఏమొచ్చింది? వారిని అట్లా ప్రకటన చేయమని చెప్పి ఎవరు ఆదేశించారు? పోలీసులు ఏంటంటే ఆదేశించకపోతే ఎవరైనా చేయరు. ఎవరు వీళ్ళని ఆదేశించారు? ఎందుకు ఆదేశించారు? వాళ్ళు చేసిన ప్రకటనలు ఏంటి? ఒక పోలీసు అయితే పోలీసు అధికారి ఏమంటారంటే అసలు ఏమిటి ఎర్ర చందనం దొంగల్ని ఎట్లా చేయాలో మీరు చూపిస్తారా మీరు అని చెప్పి కూడా అంటాడు. ఇంకోటి పోలీసులను బట్టలు ఇప్పి చూపిస్తావా అని చెప్పి అంటాడు. ఇంకోటి ఏమంటే అసలు ఇటువంటి సన్నివేశాలు చూపిస్తూ ఉంటే సెన్సార్ ఏమైపోయింది, సెన్సార్ డిపార్ట్మెంట్ ఏమైపోయింది? సెన్సార్ కూడా గవర్నమెంట్దే కదండి.
అదే ఇబ్బంది చెప్పుకోకూడదు. ఇవన్నీ కూడా ఈ రాజకీయ నాయకులు లేకపోతే సాధారణ పౌరులు చేయాల్సిన ప్రకటనలన్నీ కూడా మీరు చేయడం ఏంటి? అసలు మీకు సంబంధం ఏముంది? ఈ సంఘటనలో మీరు ఫెయిల్ అయ్యారు, ఆ విషయం మీరు ఎందుకు ఒప్పుకోరు? మీ ఫెయిల్యూర్ లేదా? ఖచ్చితంగా మీ ఫెయిల్యూర్ ఉంది అక్కడ. అంతమంది జనం వచ్చినప్పుడు మీరు వెంటనే పై అధికారులకు చెప్పి అడిషనల్ ఫోర్స్ తెచ్చుకోవాలి కదా. మీరు ఆ పని చేయలేదు. చేయకపోగా ఆ హీరోకి అతను మడుగులు ఎత్తుతూ అతను తీసుకెళ్ళింది ఎవరు పైకి? అతను పైకి వెళ్ళడానికి దారిచ్చింది ఎవరు? ఈ పోలీసులే కదా. మరి అప్పుడు చెప్పొచ్చు కదా మీరు, మీకు ఇక్కడ మీకు పర్మిషన్ లేదండి, మీరు వచ్చేమని చెప్పాలి కదా. ఈ పైన సినిమా చూస్తూ ఉంటుంటే ఒక ఏసీపీ వెళ్ళాడంట ఆయన దగ్గరికి, హీరో దగ్గరికి వెళ్ళి కింద ఒక మహిళ చనిపోయిందని మీరు వచ్చేయమని చెప్పి. అసలు అతను పైకి ఎందుకు పంపించారు పర్మిషన్ లేనప్పుడు? అతను అసలు థియేటర్ దగ్గరికి మీరు ఎందుకు అనుమతించారు? పర్మిషన్ లేనప్పుడు అంతమంది జనాభా వస్తుంటే మీరు ఏం చేశారు? ఇటువంటి అన్ని కూడా మర్చిపోయి కేవలం తమ తప్పుని ఇతరుల మీదకి నెట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో రాజకీయ కోణం కూడా ఉంది కాబట్టి ఈ పోలీసులు కూడా రాజకీయ నాయకుల అడుగులకు మడుగులెత్తుతూ వారి మాటల్నే వల్లి వేస్తున్నట్లుగా కనిపిస్తుంది సాయి గారు. అంటే పోలీసులు వద్దన్నా సరే వెళ్ళాడు, లోపల కూర్చుంటాం కూడా అప్పుడు కూడా వద్దని చెప్పినా కూడా వెళ్ళాడు. చివరికి డీసీపీ అరెస్ట్ చేస్తానని బలవంతంగా తీసుకొచ్చారు అని చెప్తున్నారు. అసలు చేస్తానంటాం ఏంటంటే, అప్పటికైనా ఉల్లంఘించారు కదా. పోలీస్ శాఖ వారి ప్రకటన ప్రకారం అప్పటికే ఆయన ఉల్లంఘన చేశాడు, నిషేధాజ్ఞను ఉల్లంఘించాడు, అరెస్ట్ చేయండి. ఎందుకు వదిలేశారు? ఇది చిన్నపిల్లల ఆట. మీరు పైన కూర్చొని సినిమా చూస్తున్నాడు ఆయన, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పడం ఏంటంటే, మీరు నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తామని చెప్పి అప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు కదా ఆయన స్టేషన్కి. అంటే మీరేంటంటే వీళ్ళు సమయానుకూలంగా మాట్లాడటం, ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడం. అంటే వీళ్ళని ప్రశ్నించకూడదు. మళ్ళీ ప్రశ్నిస్తేనేమో మళ్ళీ దానికి రకరకాల చెరువుల పొలవులుగా దానికి ఏదో వాళ్ళు కథలు చెప్పడం. అరెస్ట్ చేస్తామని చెప్పడం ఏంటి? చెయ్యండి, మీకు అధికారం ఉంది. అసలు మీరు ఎవరు? తెలంగాణ పోలీసులు. మీరు సర్వశక్తివంతులు. మీరంతా కూడా హైటెక్ టెక్నాలజీ మీ దగ్గర ఉంది. మీరు ఎప్పుడు నిబంధనలు ఉల్లంఘించరు. మీరు ఏ రాజకీయ నాయకుల ఒత్తిడికి మీరు లొంగరు. మీరు అటువంటిప్పుడు మీరు ఎందుకు వదిలేశారు? మీరు తర్వాత కూడా మీరు అతనికి నోటీస్ ఇవ్వడం ఏంటి? కానీ ఇట్లా మనం ప్రశ్నిస్తూ పోతే పోలీసులకి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది సాయి గారు. ఓయూజేఏసీ దాడిని ఎలా చూడాలి? అది ఓయూజేఏసీ అని చెప్పి ఎవరికాళ్ళు పెట్టుకున్నారు అంతే. ఒక్కొక్కడో జేఏసీ. ఇప్పుడు జేఏసీ ఏంటంటే కూడా అర్థం కావట్లేదు. దేనికి జేఏసీ? అది జాయింట్ యాక్షన్ కమిటీ అన్నారు. ఆ యాక్షన్ దేని గురించి? కేవలం దీని గురించి పెట్టినారా? అంటే ఈ సినిమా గురించి పెట్టినారంటే వాళ్ళు. ఆ జేఏసీ అనేది దేనికి సంబంధించింది? ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆ జేఏసీలో అధ్యక్షుడు ఎవడు, ఉపాధ్యక్షుడు ఎవడు, అసలు వాళ్ళ లక్ష్యాలు ఏమిటి? అది చెప్పుకోవాలి కదా. మీరు మామూలుగా వచ్చేసి ఎవరికాడు ఒక గ్రూప్ వచ్చి కొట్టండి, పర్వాలేదు. అది దానికి కేసు అవుతుంది, పర్వాలేదు. దానికి కూడా జేఏసీ అనే ఒక కలర్ ఇచ్చి మళ్ళీ తెలంగాణ వాదాన్ని ముందుకు తిరగటం అంటే మీరు ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టడానికి జేఏసీని ఏర్పాటు చేశారా? తప్పు కదండి అది. అంటే అడిగేవాళ్ళు లేడు కాబట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేస్తారు మీకు ఇటువంటి జేఏసీలే, ఇటువంటి ఆలోచనలే, ఇది తీవ్రవాద ఆలోచనలే ఆంధ్ర ప్రజల్ని రెండుగా చీల్చేయండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ తెలుగు వాళ్ళని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ తెలుగు వారిని హైదరాబాద్ లో ఉండటం కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు. అది తప్పు కదా అది. రైట్. మరొక కీలకమైన అంశం, మహారాష్ట్ర ఎన్నికల్లో రీకౌంటింగ్ అంటే ఏదైతే ప్రతి ఎలక్షన్కి కూడా 5 అసెంబ్లీ నియోజకవర్గాలలో వీవీప్యాట్ లెక్కేయమని చెప్పారు. అందులో భాగంగా మహారాష్ట్రలో లెక్కించామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగినా కూడా లెక్కించలేదు. పైగా ఈవీఎంల వెరిఫికేషన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఆ తర్వాత ఆ పిటిషన్ వేసిన బాలినేని వెనక్కి కూడా తగ్గారు. ఇక్కడికి అక్కడికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఇక్కడ కూడా లెక్కించారా అసలు? ఇది చాలా మంచి కీలకమైన అంశం సాయి గారు. ఇది భారత ఎన్నికల సంఘం అనేది ప్రజాస్వామ్యానికి ఒక ఆయుపట్టు లాంటిదండి. అది
ఈవీఎంలకు సంబంధించి అనేక సంవత్సరాలుగా అనుమానాల అపోహలు ఉన్నాయి. అయితే ఎవరికి ఎన్ని అనుమానాలు వచ్చినా, ఎన్ని అపోహలు వచ్చినా వాటిని తీర్చవలసిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది. అంతే తప్ప మీకు ఇదే అలవాటు, మీకు అనుమానాలు వస్తూ ఉంటాయి, మీరు గెలిస్తే ఒక రకంగా, ఊరుకుతో ఒక రకంగా మాట్లాడుతున్నారని చెప్పి ఎన్నికల సంఘం చెప్పడం భావ్యం కాదు. కొన్ని సందర్భాలు అయితే ఇటువంటి ఆరోపణల మీద ఎన్నికల సంఘం వచ్చేటప్పుడు మౌనంగా ఉంటుంది. అయితే ఇటువంటి మౌనం తప్పని చెప్పి భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి వైఎస్ ఖురేషీ గారు కూడా ప్రశ్నించారు, తప్పుపట్టారు. మీరు ఇట్లా మౌనంగా ఉండటం భావ్యం కాదు, ప్రజలకు వచ్చే అనుమానాలని నివృత్తి చేయవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఎన్నికల సంఘం తీరు అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా, అనుమానాస్పదంగా, వివాదాస్పదంగా మారింది. దీనికి ఒక ఉదాహరణ మీరు చెప్పింది సార్. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత ఇది అనూహ్యమైన ఫలితాలు వచ్చినాయి. గతంలో ఇటువంటి అనూహ్యమైన ఫలితాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాట అన్నాడు. ఆయన ఈ ఈవీఎంస్ ని ఈజీగా ట్యాప్ చేయొచ్చు, ఈవీఎంస్ ని వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు, దాన్ని ట్యాంపరింగ్ చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన విజనరీ. ఆయనతో పాటు వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు, టెక్సావి, ఆయన సాంకేతిక సలహాదారుడు, ఆయనైతే ఎక్కడో ఒక చోట ఒక ఈవీఎం ను దొంగిలించి దాన్ని ట్యాంపర్ చేసి చూపించాడు. అంతేకాకుండా దాదాపు 26 పేజీల ఒక నివేదిక కూడా తయారు చేశాడు. అంటే ఈవీఎంని ఎట్లా ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పి ఆయన ఒక పుస్తకాన్ని కూడా రాయించి ఆయన పబ్లిక్ లోకి దాన్ని ఇచ్చాడు. ఇప్పటికీ కూడా అది మీకు ఇంటర్నెట్ లో దొరుకుతుంది. అంటే ఈవీఎంకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి కూడా అనుమానాలు ఉన్నాయి. ఇదే అనుమానం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డికి ఈ అనుమానం వస్తేనేమో ఆయన బఫూన్, చంద్రబాబు నాయుడికి అనుమానం వస్తేనేమో ఆయన టెక్సావి, ఆయన విజనరీ అని చెప్పి చెప్పుకుంటారు. బాగానే ఉంది. అయితే ఈ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది ఈ రీకౌంటింగ్ కి వెళ్ళారు, డబ్బులు కట్టారు ఎన్నికల సంఘానికి. ఎన్నికల సంఘం కూడా దాన్ని ఆమోదించింది. అయితే అటువంటి రీకౌంటింగ్ చేయకుండా మాక్ పోలింగ్ చేస్తాం అంటే మీకు మాక్ పోలింగ్ అంటే ఇటువంటి రీకౌంట్ అని మీరు ఆల్రెడీ మీరు ఓట్లు వేశారు కదా, దాన్ని మళ్ళీ మేము ఆ బాక్స్ తెరిచి మేము కౌంట్ చేయము, మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో ఉన్న ఆధారాలను మళ్ళీ మేము మీకు చూపించం అని చెబుతూ మీకు కావాలంటే మాక్ పోలింగ్ చేస్తాం, అంటే అదే విషయాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీతో ఓట్లు వేయిస్తాను, అవి మళ్ళీ వీవీప్యాట్లోకి వెళ్తాయి ఆ సింబల్స్, అప్పుడు లెక్క పెడదాం అని చెప్పి చెబితే దానికి మీరు చెప్పిన బాలినేని శ్రీనివాస్తో సహా ఎవరు అంగీకరించలేదు. వీరు అడిగింది రీకౌంటింగ్ కి, వాళ్ళు చేస్తానంది మాక్ పోలింగ్ అనేది. అంటే ఎందుకు వాళ్ళు రీకౌంటింగ్ చేయకుండా మాక్ పోలింగ్ కే పట్టుబట్టారు? ఎందుకు వాళ్ళు ఇటువంటి ప్రహసనాన్ని ఎన్నికల సంఘం నడిపింది? ఎందుకు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఎన్నికల సంఘం ఏపీలో వాళ్ళు అమలు చేయలేదు? ఇదైపోయిన తర్వాత మహారాష్ట్రకు సంబంధించి అక్కడ కూడా అక్కడ ఈ కాంగ్రెస్ వారికి ఇతర ఓడిపోయిన అభ్యర్థులకు అనుమానం వస్తే వాళ్ళు కూడా ఇటువంటి రీకౌంటింగ్ పెడితే నాందేడ్కి వచ్చేటప్పటికి నాందేడ్లో రీకౌంటింగ్ చేశారండి. ఇది మొత్తం ఆ ఈవీఎంలు అతను ఏ పోలింగ్ బూత్ లో రీకౌంటింగ్ కావాలని చెప్పి కూడా అభ్యర్థి, అతని పేరు మహమ్మద్, నాందేడ్కి సంబంధించి డిసెంబర్ 10న 75 వివిప్యాట్లు, 75 ఈవీఎంలు, అలాగే 75 సెంటర్లలో ఈ రీకౌంటింగ్ జరిగింది. రీకౌంటింగ్ అండి. ఏది మళ్ళీ ఆయన ఏమైతే అడిగాడో, ఎక్కడైతే నాకు అనుమానం ఉందని చెప్పి చెప్పాడో అక్కడ మళ్ళీ ఆ స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళి ఆ ఈవీఎం మెషిన్లను తీసుకొచ్చి అలాగే వివిప్యాట్లను తీసుకొచ్చి వాళ్ళు రెండింటినీ సరిపోల్చారు. సరిపోయిందండి, వేరే విషయం అనుకోండి అది. అయితే అటువంటి పనినే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు చేయలేదు? కాబట్టి అంటే మహారాష్ట్రకి ఒక న్యాయం, అమాయకంగా ఉండే ఆంధ్రప్రదేశ్ కి మరో న్యాయం అని చెప్పి ఎన్నికల సంఘం భావిస్తోందా? ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నికల సంఘం అనేది ఖచ్చితంగా తప్పు చేస్తుందేమో అన్న అనుమానం క్రమంగా బలపడుతోంది. తాజాగా ఇంకొక ఉదాహరణ సార్ మీకు అది మీకు మహమ్మద్ పాషా వర్సెస్ ఎలక్షన్ కమిషన్, ఈ కేసులో హర్యానా హైకోర్టు స్పష్టంగా ఒక ఆదేశం ఇచ్చిందండి ఈ మధ్యనే. అదేమిటంటే ఎన్నికల సంఘం తన వద్ద ఉన్న అన్ని రికార్డులు ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్, అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వెబ్ కామ్లు, అలాగే సీసీ క్యామ్స్, ఇవన్నీ కూడా అవసరం వస్తే ఎవరిని అడిగితే మీరు అవన్నీ కూడా వారికి చూపించాలి. ఆ చూపించేందుకు అయ్యే వ్యయాన్ని ఆ అడిగిన వ్యక్తి దగ్గర నుంచి మీరు వసూలు చేసుకోండి అని చెప్పి చెప్పింది.
ఇది ఈ తీర్పు వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం అప్రమత్తమైపోయాయి. వెంటనే ఏదైతే ఇటువంటి వెరిఫికేషన్కి తావిస్తుందండి, మీకు ఏది మన దీనికి సంబంధించి ఇది ఈ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1969 ఈ చట్టంలో 93 రూల్ ప్రకారం వీరందరికీ కూడా ఇటువంటి చూపించవచ్చు అడిగితే. అయితే ఇమ్మీడియట్ గా కేంద్రం, ఎన్నికల సంఘం కూడా అప్రమత్తమయ్యి ఈ చట్టానికి సవరణ చేసి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని మేము ఇవ్వట్లేదు అని చెప్పారు. అక్కడ ఎందుకు ఇస్తే మీకు వచ్చే నష్టం ఉంది? అక్కడ ఎందుకు మీరు తడావిడిగా మీరు హర్యానా హైకోర్టు ఆదేశించిన మీరు ఎందుకు ఇట్లా చట్టాన్ని సవరించారు అంటే మీరు ఏదో దాస్తున్నారనే అనుమానం కలగట్లేదు పబ్లిక్ కి. ఎందుకు ఇంత ఆగమేఘాల మీద మీరు చట్టాన్ని సవరణ చేయాల్సి వచ్చింది? కాబట్టి ఎక్కడో ఏదో జరుగుతుందనే భావన అనేది బలపడే విధంగా ఒకవైపు ఎన్నికల సంఘం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మాక్ పోలింగ్, మహారాష్ట్రకి వచ్చేటప్పటికి రీకౌంటింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాల మీద ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా అకౌంటబిలిటీ పెంచుకోవాలి, పారదర్శకంగా ఉండాలి. లేకపోతే ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో ఈ ఓటింగ్ మిషన్ కి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇవి మరింత బలపడితే చాలా ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది. మనకు పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ వారు కూడా లక్షల సంఖ్యలో ఈ ఓటింగ్ మిషన్లు కొని వచ్చే ఎన్నికల్లో వాటిని మనం వాడొద్దు అని చెప్పారు. ఎందుకంటే ఇండియాలో ఇట్లా గోల్మాల్ జరుగుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఈ గోల మనకేందని చెప్పి కోట్లాది రూపాయలతో తెప్పించిన ఆ ఓటింగ్ మిషన్ తీసుకెళ్లి పక్కన పడేస్తున్నారు. తీసుకెళ్లి అంటే అసలు ఆ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఎన్నికల సంఘం. వచ్చిన అనుమానాలని, అపోహల్ని వెంటనే వారు నివృత్తి చేయకపోవడం అనేది పెద్ద లోపం. సాయి గారు, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా ప్రధానమైనటువంటి అంశాలు, ఆ అంశాల వెనకాల ఒక కోణం మాత్రమే ఒకవైపు పత్రికలో వస్తున్నటువంటి వేళ